మేడం నమస్తే. నమస్తే. మీది ఇక్కడ ఆర్మూరేనా? ఆర్మూరే సార్. అవునా? సో ఎట్లా ఉందండి రేవంత్ రెడ్డి పరిపాలన? 120 రోజులు దాటింది ఆయన అధికారంలోకి వచ్చి. ఏమనిపిస్తూ ఉంది? బాగానే పనిచేస్తూ ఉన్నాడా? ఆయన రేవంత్ రెడ్డి చెప్పిండ్రు 100 రోజులలో పూర్తి చేస్తానని చెప్పిండు. ఓకే, ఆయన చేయగలుగుతున్నాడు. అక్కడ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొన్ని జరిగినాయి కదా, వీటిని సరిదిద్దుకోవడానికి ఆయనకు టైం సరిపోతలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఏది అన్నది కాదు, ఈ ప్రభుత్వంలో ఏ పార్టీ వచ్చినా ఓకే, కానీ ప్రజలను ఎలా చూసుకోవాలంటే ఒక కన్న తల్లి పిల్లల్ని ఎలా చూస్తుందో సమానంగా నా కుటుంబం నా వాళ్ళు అన్నది చూసుకోవాలా. అది అట్లా చూస్తే ఆ ప్రభుత్వం 20 సంవత్సరాలు గ్యారంటీ, 25 సంవత్సరాలు గ్యారంటీ, 30 సంవత్సరాలు కూడా ఉండవచ్చు ఆయన జీవించి ఉంటే. అలా చూసుకోవాలి. అలాంటి ప్రభుత్వం కావాలి ప్రజలకు. అంటే సంతోష పెట్టాలి. పెద్దవాళ్ళ నుంచి చిన్న పిల్లల వరకు, చదువుకున్న పిల్లల వరకు సహాయాలు అందాలి. అంటే ఇది నాది కాదు, ఇది ప్రజలది అని అనుకోవాలి. ఏ రాజకీయవేత్త కూడా నించుంటే ఇది నాది కాదు, ఇది ప్రజల కోసం నేను త్యాగం చేస్తా అని. ఇప్పుడు కొంతమంది ఉంటారు కదా సార్, ఇప్పుడు దాన ధర్మాలు దయ, అది దానం ధర్మం దయ, దా 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 అన్న 3 దాల మీనింగ్స్ ఏముంటాయి అలా అనుకోవాలి. ఏ ప్రభుత్వం అన్నది ఇంపార్టెంట్ కాదు. అక్కడ దేవుడు ఉన్నాడు, తనకు అందరూ సమానులే. అంటే దుష్టులు, మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు, ఎలాంటి వారైనా భగవంతుడి దృష్టిలో సమానం. అంటే శిక్ష అందరికీ ఉంటుంది. కాకపోతే రాజకీయం చేసేటప్పుడు మాత్రం వీళ్ళు నా వాళ్ళు, నా కుటుంబం, మోదీ సార్ అంటారు ఇప్పుడు, మేరా కుటుంబం హై పూరా, ఏ పరివార్ పూరా మేరీ హై, మేరా ఘర్వాలే హై, నా కుటుంబ సభ్యులారా అని అంటారు మోదీ. అలా అనుకునే వ్యక్తి ఎవరైనా సరే, రేవంత్ రెడ్డే కానీ కేసీఆరే కానీ ఏ ప్రభుత్వమైనా సరే, నా బిడ్డలు, నా కుటుంబం, నా ప్రపంచం, నా వాళ్ళు అనుకొని త్యాగం చేసిన మహానుభావుడే అదే ప్రభుత్వం, కరెక్ట్ ప్రభుత్వం. ఓకే సార్. రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇచ్చింది కదమ్మా. 6 గంటలలో ఎన్ని అమలు అవుతా ఉన్నాయి? అమలు అవుతా ఉన్నాయంటే ఆయన చేయగలుగుతున్నాడు. ఒకటి మాత్రం వికలాంగులది వింటున్నాం, వచ్చింది వికలాంగులది 4016 రూపాయలు వస్తున్నాయని వికలాంగులది ఒకటి శాంక్షన్ అయింది. పెద్దవాళ్ళది తెలియదు, రేషన్ కార్డులది పక్కన పడ్డది. తర్వాత అదేంది ఇంకా ఏముంది, ఉచిత బస్సు ఇస్తున్నారు ప్రధానంగా రాగానే. లేడీస్కు ఉచిత బస్సు ఇచ్చిండ్రు, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు జాబ్ చేసే వాళ్ళకు లక్షల జీతాలు ఉన్నాయి సార్ లేడీస్కు. ఇప్పుడు మేము జాబ్ చెయ్యము, హౌస్ వైఫ్స్ము. ఇప్పుడు అంటే జాబ్ చేసే వాళ్ళకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అబ్బా మనకు రోజు 400-500 మిగులుతున్నాయి కదా అన్న, ఇంకా వాళ్ళకు లక్షల జీతాలు రాగా కూడా వాళ్ళు బస్సులో ప్రయాణిస్తున్నారు. అట్లాంటిది తప్పు. వాళ్ళు జాబులు చేసే వాళ్ళు ఏం చేయాలంటే, మనం ఇంట్లో పోవద్దు, ఇది బీద వాళ్ళ కోసం రేవంత్ రెడ్డి బీద వాళ్ళ కోసం కేటాయించిండు. ఇంట్లో వైట్ రేషన్ కార్డు ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు, బీద వాళ్ళు మాత్రమే ప్రయాణించాలి అనుకునే మనస్తత్వం ఉన్న వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ళు కరెక్ట్ ఉద్యోగం చేస్తారు. కానీ పైసను ఆశపడి మాకు ఇంట్లో ఇంకా 15,000 20,000 మిగులుతున్నాయి అని బస్సులో ప్రయాణించే వాళ్ళు షాడిస్టులు. వాళ్ళకు దానం తెలియదు, ధర్మం తెలియదు, పైసా 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 ఏష్ ఉస్కు ధ్యాస పూర ఏష్ రేత ఉస్కు. కానీ అది కరెక్ట్ కాదు. దయచేసి ఆడవాళ్ళు, జాబులు చేసేవాళ్ళు, అమ్మ వినండి, ఇది రేవంత్ రెడ్డి బీద వాళ్ళకి, రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి, ఏం తెలియని వాళ్ళకి, వికలాంగులకి ఈ బస్సు ప్రయాణాలు ఇస్తున్నారు. కానీ అందరూ ఎక్కి ప్రయాణించాలా, స్త్రీలకే ఇచ్చిండ్రని మీరు అనుకోకండి దయచేసి. అమ్మలు, మీరు లక్షలల్లో జీతాలు చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏదైనా బ్యాంక్ ఎంప్లాయీసే కానీ, టీచర్సే కానీ, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కానీ, ఏ డ్యూటీలైనా చేయండి తల్లి. అమ్మ 50,000 కంటే ఎక్కువ ఆదాయం ఉన్నవాళ్ళు దయచేసి కార్లనన్నా ఆటోలనన్నా వెళ్ళండి. వీళ్లకు బస్సులు కేటాయించండి దయచేసి. ఎందుకంటే గొడవలు అవుతున్నాయి అక్కడ, మగవాళ్లకు సీట్లు దొరకట్లేదు అంతే. ఓకే, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. 13 తారీఖు, మే 13 తారీఖు 3 అభ్యర్థులు ఉన్నారు. బీజేపీ నుంచి ధర్మపూర్ అరవింద్ ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి జీవన్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటున్నారు? అది ప్రజలు ఇంతవరకు పరిపాలించిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో కొత్త వాళ్ళు కూడా వస్తారు, మళ్ళీ ఇంకా ఎవరన్నా ఇంకా వేరే వాళ్ళు కూడా వస్తారు. ఎందుకంటే ప్రజల మీద ఆధారపడి ఉంటుంది కదా, అది ఎవరి అంటే వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారు. అప్పుడు ఈయన ప్రభుత్వం ఉన్నప్పుడు మనం ఏం లబ్ధి చెందినాం అంటే తన స్వార్థమే చూసుకుంటాడు, కానీ అందరి గురించి ఆలోచిస్తాడు. చూడ అంటే నాకే లాభం జరిగింది, పక్క వాళ్ళకి లాభం జరగలేదు, అందరికీ ఆలోచించే వ్యక్తి కరెక్ట్ అయిన వ్యక్తి. అంటే ఈయన అని చెప్పలేను నేను, అందరి గురించి ఆలోచించే వ్యక్తే కరెక్ట్ వ్యక్తి. అంటే ఈయననే జీవన్ రెడ్డి వస్తాడు,
అదేంది ఇంకే అరవింద్ సారే వస్తాడు, ఇంకా బాజిరెడ్డి బాజిరెడ్డి గౌడ్ సార్ వస్తాడన్న ముఖ్యం కాదు అక్కడ. అంటే ఇది నాది కాదు, నా ప్రభుత్వం, నా మండలం, నేను ఇక్కడ కరెక్ట్గా పనిచేస్తా అన్న విశ్వాసం ప్రజలల్లో వచ్చి ఉంటే వాళ్ళే వస్తారు. ఇప్పుడు బీజేపీకి 2 సార్లు సెంట్రల్లో అవకాశం ఇచ్చినాం కదా, మళ్ళీ బీజేపీ ఉండాల్సిన అవసరం ఉంది, అక్కడ మార్పు రావాలా? మార్పు రావాలి. మార్పు ఎలా రావాలి? ఓకే, 2 సార్లు అవకాశం ఇచ్చిండ్రు, సరే మోదీ కరెక్ట్గా చేస్తున్నాడు, తన పని తను కరెక్ట్గా చేస్తున్నాడు, ఆయన కరెక్ట్ మనిషి అని నేను చెప్పగలుగుతా. అంటే నాది ఆ పార్టీ అని కాదు, ఆ మోదీ సార్ని ఆయనను మొత్తము చూస్తే ఆయన కరెక్ట్, అంటే ఆయన చేసే దాంట్లో తప్పు లేదు అని కనబడుతుంది. ఆయననే అదే రావచ్చు, చెప్పలేం కదా, బీజేపీ రావచ్చు. కానీ ఇప్పుడు వచ్చే ఇదేంది మండల్దా ఇప్పుడు మీరు అన్నది మండల్ ఆరుమూలలో కూడా బీజేపీ వచ్చిన మనిషి ఉంటాడు కదా, మోదీ లాగా ప్రవర్తించాలా. మోదీ ఎలాంటి మనస్తత్వంతో ప్రపంచాన్ని నడిపిస్తున్నాడో అలా నడిపించాలా. కానీ ఎండ్ల పడతాన్లా ఎక్కువ ఇప్పుడు బస్సులల్లో రేవంత్ రెడ్డి సార్ బస్సులల్లో అదేంది ఫ్రీగా ఇచ్చి ఈ పప్పులల్లో కూరగాయలల్లో అన్ని రేట్లు పెంచేస్తే బీదవాళ్ళు రోజు కూలి చేసుకునే వాళ్ళు ఉంటాం సార్. 150 రూపాయలు 100 రూపాయలు బీడీలు చుట్టుకుంటాము. మేము ఇంట్లో ఉండే వాళ్ళము, ఒక పూట వెళ్తుంది, ఒక పూట వెళ్ళదు. మా పిల్లలకు కూడా ఒకటి పెడతాము, పెట్టలేము. అట్లాంటి వాళ్ళకు రేట్లు ఎక్కువగా పెట్టి బస్సులు ఫ్రీ అని అంటే, సరే బస్సులు ఫ్రీగా ఉంచిండ్రు, ఎలాంటి వాళ్ళకి ఇవ్వాలనో కార్డు, అలాంటి వాళ్ళకే కార్డు ఇవ్వాలి. కార్డు ఇచ్చిన వాళ్ళకు ప్రయాణం చేయాలి. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయాణం లేదు అని చెప్పేసేయాలి. ఇది ఆర్డర్ వేయాలి రేవంత్ రెడ్డి సార్. ఇదొకటి. ఓకే సార్.